సౌత్ ఏషియాలో చైనాకు గట్టి పోటీ ఇచ్చే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారత్. భవిష్యత్తులో చైనాకు మన భారత్ ఒక అతిపెద్ద కాంపిటీటర్గా మారనుంది. అందుకే చైనా మనల్ని తొక్కేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. మీ అందరికీ తెలుసు, ఈ చైనా మన భారత్ డెవలప్మెంట్ని ఆపడానికి, మన పైన ప్రెజర్ని పెట్టేందుకు పాకిస్తాన్తో చాలా క్లోజ్ టైస్ని మెయింటైన్ చేస్తుంది. సేమ్ బంగ్లాదేశ్తో కూడా అలాగే చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ యూజ్ చేసిన 80% వెపన్స్ చైనాకు చెందినవి. మన భారత్ని డిస్ట్రాయ్ చేయడానికి చైనా పాకిస్తాన్కి చాలా తక్కువ రేటుకే వెపన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. కొన్నిసార్లు ఫ్రీగా కూడా ఇచ్చేస్తుంది. చైనా డైరెక్ట్గా మనతో యుద్ధానికి వస్తే మనం కూడా చైనాను అదే లెవెల్లో డిస్ట్రాయ్ చేస్తాము. అందుకే ఇక్కడ చైనా పాకిస్తాన్ని యూజ్ చేసి మనల్ని టార్గెట్ చేస్తుంది. పాకిస్తాన్ ఏ విధంగా కూడా మన ఇండియాకు కాంపిటీషన్ కాదు. పాకిస్తాన్ ఒక చిల్లర దేశం. ఈ దేశాన్ని ఒకవైపు నుంచి అమెరికా వాడుకుంటుంది, ఇంకోవైపు నుంచి చైనా వాడుకుంటుంది. ఇంత డబ్బులు పడిస్తే వీళ్ళు ఏది చేయమంటే అది చేస్తారు. నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ లాంటి ఒక చిల్లర దేశం మన పక్కన ఉండడం మన దురదృష్టం. అయితే ఈ దేశాన్ని రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే ముక్కలు చేయాలి. ఆల్రెడీ దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ చైనా వరల్డ్ సూపర్ పవర్గా మారుతుంది. వీళ్ళు చాలా విషయాల్లో అమెరికాను కూడా దాటేశారు. అయితే ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ పవర్ చేతిలోకి వస్తుందో అదే లెవెల్లో తల పొగరు కూడా పెరుగుతుంది, కళ్ళు నెత్తికెక్కుతాయి. ప్రజెంట్ చైనా ఆ కండిషన్లో ఉంది. ఎందుకంటే మీరు సౌత్ చైనా సీలో చూస్తే ఈ కింద ఉన్న అన్ని దేశాలకు ఈ సముద్రం చెందుతుంది. ఉదాహరణకి తైవాన్, ఫిలిప్పీన్, వియత్నాం, ఇండోనేషియా, బ్రూనై, ఈ అన్ని దేశాలకు సౌత్ చైనా సీ పైన అధికారం ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో చైనా ఒక పవర్ఫుల్ కంట్రీ కాబట్టి వీళ్ళు తమ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని ఎక్కువగా చూపిస్తూ ఇతర దేశాల ఐలాండ్స్ని కూడా మాదే అని క్లెయిమ్ చేస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ చైనా సౌత్ చైనా సీలో దాదాగిరి చూపిస్తుంది. ఈ సౌత్ చైనా సీలో ప్రజెంట్ చైనాకు వియత్నాంతో, ఫిలిప్పీన్స్తో, ఇండోనేషియా అండ్ బ్రూనైతో కూడా గొడవలు ఉన్నాయి. కానీ చైనాతో కంపేర్ చేస్తే ఇవి చాలా చిన్న దేశాలు. ఇవి డైరెక్ట్గా చైనాను టార్గెట్ చేయలేకపోతున్నాయి. ప్రజెంట్ వీళ్లకు చైనాను కౌంటర్ చేయడానికి, చైనాను తిరిగి బెదిరించడానికి ఒక పవర్ఫుల్ వెపన్ కావాలి. ఈ చైనా మన ఇండియాను టార్గెట్ చేయడానికి బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని, అలాగే అప్పుడప్పుడు కింద ఉన్న మాల్దీవ్స్, శ్రీలంకను వాడుకుంటుంది. అందుకే ఇప్పుడు మనం చైనాను కౌంటర్ చేయడానికి ఫిలిప్పీన్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, బ్రూనై దేశాలకు మన మోస్ట్ పవర్ఫుల్ బ్రహ్మోస్ మిసైల్స్ని ఇవ్వబోతున్నాము. ఆపరేషన్ సింధూర్లో మనం పాకిస్తాన్ని చిత్తు చేశాము. మనం పాకిస్తాన్ బార్డర్లో కానీ వాళ్ళ ఎయిర్ స్పేస్లో కానీ వెళ్లకుండా భారత్ నుంచే బ్రహ్మోస్ మిసైల్స్ని ఉపయోగించి పాకిస్తాన్కి చెందిన అనేక ఎయిర్ బేసెస్ని నాశనం చేశాము. అలాగే పాకిస్తాన్ యూజ్ చేసే చైనాకు చెందిన అనేక మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా మనం బ్రహ్మోస్తో నాశనం చేశాము. పాకిస్తాన్ తమ ప్రాపగాండాను ఉపయోగించి ప్రపంచ దేశాలకు మేము ఇండియాకు చెందిన 6 ఫైటర్ జెట్లు కూల్చాము అనే అబద్ధాన్ని నమ్మించగలిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. మన ఇండియానే పాకిస్తాన్ని చిత్తు చేసింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మన మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ని షోకేస్ చేయడానికి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా యూజ్ అయింది. ఈ యుద్ధం తర్వాత మన భారత్ అండ్ రష్యా కలిసి తయారు చేసిన బ్రహ్మోస్ మిసైల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. మీరు ప్రజెంట్ చూసుకుంటే వరల్డ్లో ఏ మిసైల్కి లేనంతగా డిమాండ్ ఈ బ్రహ్మోస్ మిసైల్కి ఉంది. చైనా అగ్రెషన్కి గురవుతున్న వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్, ఈ 3 దేశాలు మన ఇండియా నుంచి ఈ మిసైల్స్ని కొనబోతున్నాయి. ఫిలిప్పీన్స్ మనతో $375 మిలియన్ డీల్ చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ జరగక ముందే ఈ దేశం బ్రహ్మోస్ మిసైల్స్ కేపబిలిటీ గ్రహించి ఆర్డర్ వేసింది. వియత్నాం $629 మిలియన్ డీల్ చేసుకుంది. ఆ తర్వాత ఇండోనేషియా $450 మిలియన్ డీల్ చేసుకుంది. ఈ అన్ని దేశాలు బ్రహ్మోస్ని చైనాను కౌంటర్ చేయడానికి మాత్రమే కొంటున్నాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మనం చైనాతో యుద్ధం చేయలేదు, కానీ చైనా వెపన్స్ని సర్వనాశనం చేశాము. కాబట్టి బ్రహ్మోస్ చైనాకు ఒక పీడకలగా మారింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రదర్, బ్రహ్మోస్ మిసైల్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి, దీనికి ఇంత డిమాండ్ ఎందుకు ఉంది అని. బ్రహ్మోస్ మిసైల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ దీని స్పీడ్. ఇది సౌండ్ కంటే 3 రెట్లు వేగంగా ట్రావెల్ చేయగలదు. కిలోమీటర్స్లో చెప్పాలి అంటే గంటకు 3500 కిలోమీటర్ల కన్నా వేగంగా ట్రావెల్ చేయగలదు. దీన్ని మీరు కంపేర్ చేస్తే మన కమర్షియల్ ఏరోప్లేన్తో కంపేర్ చేస్తే కమర్షియల్ ఏరోప్లేన్స్ గంటకు 900 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. కానీ ఈ మిసైల్ 3500 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇది యాంటీ షిప్ క్యాపబిలిటీ కలిగిన మిసైల్.
లాస్ట్ మినిట్లో ఇది తన డైరెక్షన్ని మార్చి అంటే టార్గెట్ని వెంబడించి దాన్ని డెస్ట్రాయ్ చేయగలదు. అండ్ దీని టార్గెట్ కూడా చాలా ప్రిసైజ్గా ఉంటుంది. అంటే ఒకసారి టార్గెట్ని లాక్ చేశాక మిస్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ దీని రేంజ్ విషయానికి వస్తే 400 నుంచి 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుని కూడా చాలా ప్రిసైజ్గా టార్గెట్ చేసి అంతం చేయగలదు. అలాగే దీన్ని భూమి మీద నుంచి లాంచ్ చేయొచ్చు, నేవీ షిప్ నుంచి లాంచ్ చేయొచ్చు, సబ్మరైన్ నుంచి లాంచ్ చేయొచ్చు, ఈవెన్ ఫైటర్ జెట్ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. దాంతోపాటు దీన్ని కౌంటర్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇది వేగంగా ట్రావెల్ చేస్తుంది. కాబట్టి శత్రువులకు ఈ మిసైల్ తమ వైపు వస్తుంది అని తెలిసినా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు, రియాక్ట్ అవ్వడానికి అంత సమయం ఉండదు. ఈ చైనా మన ఇండియా పైన దాడి చేయడానికి పాకిస్తాన్కి తమ అడ్వాన్స్ ఫైటర్ జెట్స్ని ఎస్పెషల్లీ JF-17 థండర్ 4.5 జనరేషన్ ఫైటర్ జెట్ని ఇస్తుంది. అందుకే మనం చైనాను కౌంటర్ చేయడానికి ఈ ఫిలిపిన్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, బ్రూనై లాంటి దేశాలకు బ్రహ్మోస్ మిసైల్స్ని ఇస్తున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే బ్రహ్మోస్ మిసైల్స్కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం మన సౌత్ ఏషియాలోనే కాదు, సౌత్ అమెరికా విషయానికి వస్తే బ్రెజిల్, వెనుజులా, చిలీ, అర్జెంటీనా ఈ దేశాలు బ్రహ్మోస్ని కొనడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి. అంతేకాదు మిడిల్ ఈస్ట్లో ఉన్న ఈజిప్ట్, సౌదీ అరేబియా, UAE, ఒమాన్, ఖతర్ లాంటి దేశాలు కూడా బ్రహ్మోస్ కొనాలి అనుకుంటున్నాయి. ఈవెన్ ఆఫ్రికాలో ఉన్న సౌత్ ఆఫ్రికా దేశం కూడా బ్రహ్మోస్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తుంది. కానీ ఈ చైనాకు చెందిన ఫైటర్ జెట్స్ని ఎవరు కొనాలి అనుకోవట్లేదు. పాకిస్తాన్కి వేరే ఆప్షన్ లేదు. అండ్ పాకిస్తాన్ లాంటి ఇంకొన్ని చిల్లర దేశాలు ఉన్నాయి, అజర్బైజాన్ అండ్ మయన్మార్ లాంటివి. మయన్మార్లో మిలిటరీ రూల్ నడుస్తుంది, అంటే అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ లేదు. మిలిటరీ రూల్ని చైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మయన్మార్ ప్రభుత్వం చైనా నుంచి వెపన్స్ని కొంటుంది. రీసెంట్గా తెలిసిన విషయం ఏమిటంటే మయన్మార్లో ఉన్న కొంతమంది రెబల్స్, అఫీషియల్ ఆర్మీ కాదు, కేవలం రెబల్స్ చైనాకు చెందిన ఈ JF-17 థండర్ని షూట్ డౌన్ చేశారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మన బ్రహ్మోస్ ముందు చైనా నిలవలేదు. అయితే ఇకపై బ్రహ్మోస్ని కేవలం మన భారత్ మాత్రమే కాదు, చైనా చుట్టూ ఉన్న ఈ అన్ని దేశాలు చైనాకి అగెన్స్ట్గా వాడబోతున్నాయి. అందుకే ఇప్పుడు చైనాకి ఈ బ్రహ్మోస్ మిసైల్ పీడకలగా మారింది. కేవలం చైనానే కాదు, రీసెంట్గా టర్కీ కూడా మన కాశ్మీర్ విషయంలో ఎక్స్ట్రాలు చేసింది. కాశ్మీర్ ఇష్యూని యునైటెడ్ నేషన్లో కావాలని రేజ్ చేసి బైలాటరల్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కి ఈ చిల్లర టర్కీ మనపైన దాడి చేసేందుకు మిసైల్స్ని, డ్రోన్స్ని ఇచ్చింది. మనం టర్కీకి ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చాము. ఆ వార్నింగ్కి వాళ్ళు తగ్గకపోగా ఇంకా ఎక్స్ట్రాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టర్కీకి శత్రువైన సైప్రస్ దేశం, మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఈ సైప్రస్ దేశానికి మనం ఇప్పుడు బ్రహ్మోస్ మిసైల్స్ని ఇవ్వబోతున్నాము. సైప్రస్ చేతికి బ్రహ్మోస్ మిసైల్స్ రాబోతున్నాయని తెలిసి టర్కీలో భయం మొదలైంది. టర్కీ మీడియా కంటిన్యూగా ఇదిగో ఇలాంటి ఆర్టికల్స్ని పబ్లిష్ చేస్తుంది. నిజంగానే సైప్రస్ చేతికి మోస్ట్ పవర్ఫుల్ బ్రహ్మోస్ మిసైల్స్ వస్తాయి. టర్కీ అన్నీ మూసుకొని కూర్చోవాల్సి ఉంటుంది, ఎందుకంటే బ్రహ్మోస్ని కౌంటర్ చేసే టెక్నాలజీ టర్కీ దగ్గర లేదు. ఈ రీజియన్లో టర్కీ ఒక పవర్ఫుల్ కంట్రీ. అందుకే వీళ్ళు కూడా ఈ మెడిటెరానియన్ సీలో, సౌత్ చైనా సీలో చైనా చేస్తున్నట్టుగా వీళ్ళు కూడా ఇక్కడ తమ స్పెషల్ ఎకనామిక్ జోన్ని కావాలని పెద్దగా చూపించి గ్రీస్కి చెందిన చాలా ఐలాండ్స్ని మావే అని క్లెయిమ్ చేస్తుంది. అలాగే సైప్రస్కి చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ని కూడా క్లెయిమ్ చేస్తుంది. టర్కీకి ఈ కకృతి ఎందుకు అంటే ఇదిగో ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, దానిపైన కంట్రోల్ కోసం ఈ టర్కీ ఈ ప్రయత్నాలు చేస్తుంది. కానీ టర్కీకి అర్థం కాని విషయం ఏమిటంటే ఈ రీజియన్లో వీళ్ళను ఛాలెంజ్ చేయడానికి ఇంకో సూపర్ పవర్ కూడా ఉంది, అదే ఇజ్రాయిల్. అండ్ సైప్రస్కి సపోర్ట్ చేయడానికి మన ఇండియా ఉంది. అండ్ రీసెంట్గా సైప్రస్, ఇజ్రాయిల్ అండ్ మన ఇండియా మూడు కలిసి టర్కీకి అగెన్స్ట్గా కొన్ని యాక్షన్ ప్లాన్స్ని ప్రిపేర్ చేశాయి. మొత్తంగా ప్రజెంట్ మన భారత్ సౌత్ ఏషియాలో పాకిస్తాన్కి, చైనాకు కౌంటర్ ఇవ్వడం మాత్రమే కాదు, యూరప్కి దగ్గరగా ఉన్న టర్కీని కూడా పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి మన జోలికి రాకుండా చేసింది. మొత్తంగా మన ఇండియా ఒకప్పటిలాగా వీక్గా లేదు. మనం బయట దేశాల నుంచి వెపన్స్ని, ఫైటర్ జెట్స్ని కొంటున్నాము, కానీ మనం కూడా వెపన్స్ టెక్నాలజీ విషయంలో చాలా అడ్వాన్స్గా మారుతున్నాము. రష్యాతో కలిసి మన భారత సైంటిస్టులు తయారు చేసిన ఈ బ్రహ్మోస్ మిసైల్స్ని ఇప్పుడు ప్రపంచ దేశాలు ఎగబడి కొంటున్నాయి. వీటికి ఉన్నంత డిమాండ్ అమెరికన్ వెపన్ టెక్నాలజీ కూడా లేదు. మన దేశంలోని DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సైంటిస్టులు నిజంగా దేశం గర్వపడే విధంగా అడ్వాన్స్ వెపన్స్ని తయారు చేస్తున్నారు. కేవలం ఈ బ్రహ్మోస్కే కాదు, మన దగ్గర ఉన్న ఆకాశ మిసైల్స్కి, అగ్ని మిసైల్స్కి, నాగస్త్ర లాంటి డ్రోన్స్కి భారీ డిమాండ్ ఉంది.
వీటిని చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోతున్నాయి. ఈ విషయంలో మన డిఆర్డిఓ సైంటిస్టులకు నిజంగా నా సెల్యూట్. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ప్రజెంట్ మన ఇండియా డిఫెన్స్ టెక్నాలజీ పరంగా మీ ప్రకారం స్ట్రాంగ్ అయిందా లేదా? మనం చైనాని కౌంటర్ చేయడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? టర్కీ లాంటి చిల్లర దేశాలు మన జోలికి రాకూడదు అంటే భారత్ ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.